ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. వెంకటాచలపతికి లగ్న పత్రికని ఎవరు అందించారు? అసలు మనం పురాణ కథలు విన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి ఎన్నో విషయాల్ని మనం తెలుసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. ఆ విధంగా మనం కూడా ప్రవర్తించాలి. ఎందుకంటే దేవ కళ్యాణాల గురించి ఎన్నోసార్లు ఎన్నో చోట్ల ఎంతమందితో ఎంతో విశదంగా మనం విని ఉంటాం. వెంకటేశ్వర స్వామి కళ్యాణ కథ మనకి కొత్తది కాదు. ఎంతో మంది మహానీయులు ఇంతవరకు మనకి చెప్పారు. ఎన్నో పుస్తకాల్లో కూడా మనం చదివి ఉన్నాం. అయితే ఇందులో తెలుసుకోవాల్సినటువంటి అనేక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతర్లీనంగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకేం జరిగింది? శుక మహర్షి ద్వారా లగ్న పత్రికని ఆకాశరాజు ధరణీదేవి పంపించారు. ఈ శుక మహర్షితో పాటు వకులాదేవి కూడా వెళ్ళింది. ఇద్దరు ఎక్కడికి వెళ్లారు? నేరుగా వెంకటాచలపతి దగ్గరికి వెళ్ళలేదు. వెంకటాచలం పైన ఉన్నటువంటి వరాహమూర్తి దగ్గరికి వెళ్లారు. ఆ వరాహమూర్తి ధరణీదేవితో సహా అక్కడే నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వకులాదేవి శుక మహర్షి కూడా లగ్న పత్రిక తీసుకుని ఈ వరాహమూర్తి దగ్గరికి వెళ్లారు. వెళ్లి పద్మావతి వెంకటాచలపతి వివాహం గురించి విషయాన్ని చెప్పారు. ఆయన కూడా చాలా సంతోషించాడు. అయితే ఇది జరగడానికి పూర్వ కథని కూడా వాళ్ళు చెప్పారు. ఆయన అవన్నీ కూడా దివ్య దృష్టితో చూసి ఈ కళ్యాణం అత్యవసరం, ఇప్పుడు చెయ్యాలి, ఇది లోక కళ్యాణార్థమై జరుగుతోంది కాబట్టి ఈ కళ్యాణాన్ని చెయ్యాలని ఆయన కూడా చాలా ఆనందించి ఏ విధంగా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎవరిని పిలవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చర్చించి ఆ తర్వాత మహాలక్ష్మితో పాటు, అంటే లక్ష్మీదేవి, భూదేవి, ఇక్కడ ధరణీదేవి లక్ష్మీ అవతారంగా మనం చెప్పుకుంటాం, లక్ష్మీ అంశతో ఉన్నట్టుగా మనం చెప్పుకుంటాం. ధరణీదేవితో సహా, అంటే ఇక్కడ ఆకాశరాజు భార్య ధరణీదేవి వేరు, మనకి భూమాతని కూడా మనం ధరణి అంటూ ఉంటాం. ఆ భూమాతని భార్యగా కలిగి ఉన్నటువంటి వాడు ఈ వరాహమూర్తి. ఆవిడ కూడా ధరణీదేవిగానే మనం చెప్పుకుంటాం. భార్యతో సహా, వకులాదేవితో సహా, శుక మహర్షితో సహా ఆయన ఈ లగ్న పత్రికను తీసుకుని వెంకటాచలపతి దగ్గరికి వచ్చేట. వచ్చిన తర్వాత శుక మహర్షి సవినయంగా వెంకటాచలపతికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనాన్ని పొంది, మీ వివాహానికి సంధానకర్తగా రావడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను అని వినమ్రంగా చెప్పి ఆ లగ్న పత్రికని వెంకటాచలపతికి అందించేట. ఆ లగ్న పత్రికలో ఏం రాసి ఉందో వెంకటాచలపతి చదువుకున్నట్ట. చదువుకున్న తర్వాత ఆయన కూడా తిరిగి తన అనుమతి పత్రాన్ని రాసేట. అందరూ కూర్చున్నారు. నేను పద్మావతీదేవిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తున్నాను, ఈ లగ్న పత్రికని స్వీకరిస్తున్నాను అని మళ్ళీ ఆయన జవాబు రాసేట. ఒక పత్రం రాసి ఈ శుక మహర్షికి అందించాడు. ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి విషయాల్ని మనం అవగాహన చేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అసలు పెళ్లి అంటే ఏ విధంగా జరగాలి, సాంప్రదాయాన్ని మనం ఇక్కడ ఎలా పాటించాలి, ఎవరు ఎవరిని అడగాలి. ఈ రోజుల్లో మనకి సాంప్రదాయం ఎలా కనిపిస్తోంది? ఆడపిల్లవాళ్లే మగపిల్లవాడిని వెతుక్కుంటూ వెడుతూ ఉన్నారు. కానీ మనకి సాంప్రదాయంలో కానీ, శాస్త్రంలో కానీ, వేదంలో కానీ చెప్పినటువంటి విషయం ఏమిటి? మగ పెళ్లి వాళ్ళు మాత్రమే ఆడపిల్లను అడగడానికి వెళ్ళాలి. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి వకులాదేవి ఆకాశరాజు ఇంటికి పిల్లను అడగడానికి వెళ్ళింది. మనకి శివ కళ్యాణంలో కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే శివుడు తపస్సు చాలించి పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతాడో అంతసేపు తపస్సు చేసినటువంటి పార్వతీదేవి కూడా, నేను తండ్రి ఆజ్ఞను దాటి బయటికి రాలేను, అందుకని మీరు ఎవరినైనా పంపించి మా తండ్రి అనుమతిని పొందండి, అప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని వివాహం ఆడుతానని చెప్పేసి పార్వతీదేవి శివుడికి చెప్తుంది. అంటే మనకి సాంప్రదాయంలో తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఇష్టపడినటువంటి ప్రేమికులైనా సరే, పెద్దలు చేసినటువంటి పెళ్ళైనా సరే తప్పనిసరిగా కన్య తండ్రిని అడగడానికి పిల్లవాడి వైపు వాళ్ళు, అంటే పెళ్లి కొడుకు వైపు వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళాలి అనేటువంటి విషయం తెలుస్తోంది. అప్పుడు వాళ్ళు సమ్మతించిన తర్వాత పెద్దల్ని
వాళ్ళు అడిగి సంప్రదించిన తర్వాత లగ్న పత్రికని పెద్దల ద్వారా పంపించడం అనేటువంటి తెలుస్తోంది. పెద్దల ద్వారా పంపించినటువంటి లగ్న పత్రికని కేవలం తీసుకెళ్లి పెళ్లి కొడుకు ఇవ్వడం కాకుండా అతని తల్లి కానీ మధ్యలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ దాని గురించి చర్చించుకోవాలి అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ఆ లగ్న పత్రికని వెంకటాచలపతికి ఇవ్వగానే సరేనని బెట్టు చేయలేదు, ఇది కావాలి అది కావాలి అని ఆయన అడగలేదు. తన అనుమతిని కూడా తెలుపుతూ పత్రాన్ని రాశాడు. నిజానికి వెంకటాచలపతి ఆయన పత్రాన్ని రాయాల్సినటువంటి అవసరం ఉందా? ఇక్కడ మనం సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి అంటే ఇరుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ అనుమతుల్ని వాళ్ళు రాసి ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చుకోవడం అనేటువంటి సాంప్రదాయం మనకి ఇక్కడ కనపడుతోంది. ఆ విధంగా వెంకటాచలపతి కాబోయే మామగారైనటువంటి ఆకాశరాజుకి తన అనుమతి పత్రాన్ని వ్రాసి శుక మహర్షి ద్వారా పంపించాడు అని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. వెంకటాచల మహత్యం ద్వారా కూడా మనకి తెలుస్తోంది.